మల్లికార్జున ముచ్చట్లకు స్వాగతం. ఈ మధ్య కాలంలో మన ఇళ్లలో చాలామంది వినపడేటువంటి మాట, మా పిల్లలు బాగా గొడవ చేస్తున్నారండి, గోడలన్నీ పాడు చేస్తున్నారండి, పుస్తకాలు చించేస్తున్నారండి, పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నారండి అంటారు. మరి వాళ్ళు పిచ్చి పిచ్చి రాతలు రాయకపోతే, వాళ్ళు గొడవ చేయకపోతే, వాళ్ళు గెంతకపోతే, వాళ్ళు వస్తువులు పాడు చేయకపోతే, వాళ్ళు మీరు చేస్తే బాగుంటుందా? అస్సలు బాగుండదు. కాబట్టి వాళ్ళని గొడవ చేయనియండి, వాళ్ళ గోడల మీద రాయనియండి, వాళ్ళ పుస్తకాల మీద పిచ్చిరాతలు రాయనియండి. కానీ అవి ఏవి పిచ్చిరాతలు కావు. వాళ్ళ యొక్క క్రియేటివిటీని అర్థం చేసుకోండి. వాళ్ళు ఏ రంగుని ఎలా గీస్తున్నారు, ఏ గీతను ఎందుకు గీస్తున్నారు అనేటువంటిది వాళ్ళనే విడమర్చి కథలు కథలుగా చెప్పించండి. అప్పుడు చాలా బాగుంటుంది. అలాగే వాళ్ళు ఎక్కడైనా డ్యాన్స్ వేస్తున్నప్పుడు లేదా ఎగురుతున్నప్పుడు కింద పడకుండా కాపాడుకోండి. కానీ వాళ్ళని ఎగరద్దు, మాట్లాడద్దు, అరవద్దు, ఏడవద్దు అనేటువంటివి ఏవి చెప్పకండి. ఏ పిల్లలు ఎంత బాగా గొడవ చేస్తే, పిల్లలు ఎంత బాగా పిచ్చిరాతలు రాస్తే, పిల్లలు ఎంత బాగా గోడలు పాడు చేస్తే ఆ ఇంట్లో పిల్లలు అంత ఆనందంగా ఉన్నట్టు. కాబట్టి ఈ విషయాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోండి. అదే రకంగా ఉపాధ్యాయులు కూడా క్రమశిక్షణ డిసిప్లిన్ పేరుతోటి పిల్లల్ని ఆడుకోనీయకుండా, మాట్లాడుకోనీయకుండా, అరవకుండా, పాటలు పాడనీయకుండా, పిచ్చిరాతలు రాయనీయకుండా, లేకపోతే ఏ రకమైనటువంటి యాక్టివిటీస్ లేకుండా పిల్లల్ని కట్టడి చేయాలనుకోవడం చాలా పొరపాటు. చిన్నతనంలో పిల్లలు ఎంత బాగా గొడవ చేస్తే, చిన్నతనంలో ఎంత చిలిపిగా, ఎంత అల్లరి చిల్లరిగా ఉంటే పెద్ద అయిన తర్వాత వాళ్ళు అంత విషయాన్ని తొందరగా అర్థం చేసుకోగలుగుతారు. చక్కటి క్రియేటివిటీ ఏర్పడుతుంది, మంచి తెలివిల వాళ్ళగా తయారవుతారు. కాబట్టి అందరూ కూడా మీ పిల్లలు గొడవ చేయడాన్ని ఎంకరేజ్ చేయండి. అలాగే తల్లిదండ్రులు కలిసినప్పుడు మా పిల్లలు ఎలా గొడవ చేసేవాడు, మా పిల్లలు ఎలా ఆడుకునేవాడు అని చెప్పండి. అదే రకంగా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక నేను ఏం ఆడుకున్నాను, నేను ఏం గొడవ చేసేవాడిని చిన్నప్పుడు అంటే చెప్పుకోవడానికి జ్ఞాపకాలుగా ఉంచుకోండి. కాబట్టి దయచేసి పిల్లల్ని కంట్రోల్ చేద్దామని అనుకోకండి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జాగ్రత్త.